హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే విత్ లవ్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే సత్యాన్ని చూపించడం జరుగుతుంది. ఈ సత్య గ్రాఫిక్ డిజైనర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తనకి తల్లి ఉండదు, తండ్రి మాత్రం తన తమ్ముడు ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. అలా సత్య ఒంటరిగా అవడంతో తన అక్కయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటూ అక్కడే జీవిస్తూ ఉంటాడు. తన అక్కయ్య కూడా సత్యకి పెళ్లి చేయాలి అని చాలా సంబంధాలని చూస్తూ ఉంటుంది, కానీ అవేవి ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వక అవన్నీ కూడా రిటర్న్ వెళ్లిపోతూ ఉంటాయి. ఫైనల్ గా అక్కయ్య సత్య కోసం అని ఒక పెళ్లి సంబంధాన్ని చూసి ఆ అమ్మాయిని మాత్రం ఒక కాఫీ షాప్ దగ్గరికి రమ్మని చెప్తుంది. ఇదే విషయం సత్య దగ్గరికి వచ్చి చెప్తూ, నీకు నేను ఆ అమ్మాయి ఫోటో కానీ నెంబర్ కానీ ఇవ్వను, ఎందుకంటే ఫోటోను చూసిన వెంటనే అమ్మాయి బాగోలేదని ముందే నువ్వు పెళ్లిని రిజెక్ట్ చేస్తున్నావు. నువ్వు ఒక పని చెయ్యి, నేను ఆ అమ్మాయిని కాఫీ షాప్ దగ్గర రమ్మన్నాను, నువ్వు కూడా అదే కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండు, ఆ అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతుంది అని చెప్పి తన తమ్ముడిని కాఫీ షాప్ దగ్గరకు పంపిస్తుంది. ఆ వెంటనే సత్య సిస్టర్ అమ్మాయికి ఫోన్ చేసి నా తమ్ముడు బ్లూ కలర్ షర్ట్ లో వచ్చి ఉంటాడు అని చెప్పి పంపిస్తుంది. సత్య డైరెక్ట్ గా ఆ కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళగా అక్కడికి చాలా మంది అమ్మాయిలు ఒంటరిగా వచ్చి టేబుల్స్ దగ్గర కూర్చుని ఉండి ఉంటారు. వాళ్ళని చూసినటువంటి సత్యకి వీళ్ళలో ఎవరిని నేను చూడడానికి వచ్చాను అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక టేబుల్ దగ్గర ఉన్నటువంటి అమ్మాయి మన సత్యాన్ని పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ, వెంటనే వాళ్ళకి ఎదురుగా ఉన్నటువంటి టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న మరొక అబ్బాయిని పిలిచి మన సత్యకి పరిచయం చేస్తూ, మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు, నిజానికి నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు, నేను ఈ అబ్బాయిని ప్రేమించాను, ఇతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో వాళ్ళు బలవంతం చేయడంతో ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. దాంతో సత్య చాలా అప్సెట్ అవుతూ అక్కడి నుంచి బాధపడుతూ పక్కకి వెళ్లిపోయి సిగరెట్ తాగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సత్య దగ్గరికి మౌనిషా అనే ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతూ, మీరేనా సత్య అని అడుగుతుంది. సత్య అవును అని అంటూ ఉంటాడు. నిజానికి మౌనిష అనే సత్య వాళ్ళ అక్కయ్య అక్కడికి పంపించి ఉంటుంది. ఆ మౌనిషాని చూసిన వెంటనే సత్య తనని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. దాంతో సత్య ఇంతకు ముందు అక్కడ జరిగిందంతా కూడా ఆ మౌనిషకి చెప్పడంతో మౌనిష చాలా ఆనందపడుతూ నవ్వుతూ ఉంటుంది. ఆ సమయంలో సత్య మౌనిషాని చూసి మీరేం పని చేస్తుంటారని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ మౌనిష మాట్లాడుతూ, నేను కంటెంట్ క్రియేటర్ గా పనిచేస్తూ ఉంటాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి సత్య మాత్రం, నాకు ఈ సోషల్ మీడియా గురించి చాలా తక్కువ తెలుసు, చాలా తక్కువ చూస్తాను, చాలా తక్కువే వాడుతూ ఉంటాను అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే మౌనిష సత్యాన్ని చూసి మాట్లాడుతూ, నువ్వెవరైనా ప్రేమించావా, నీ లవ్ స్టోరీ ఏదైనా ఉంటే చెప్పు అని అడుగుతుంది. దాంతో సత్య బాగా ఆలోచించి, ప్రేమించాను, నా స్కూల్ టైంలో ఒక లవ్ స్టోరీ ఉంది అని తిరుచిలో ఒక పాఠశాల పేరు చెప్పి అందులో నేను చదువుతున్నాను, ఆ సమయంలో నేను అనీసా అనే అమ్మాయిని చాలా సిన్సియర్ గా ప్రేమించాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి మోనిష ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి నువ్వు అనీషా అక్కయ్యని లవ్ చేసావా అని అడుగుతుంది. ఆ మాటలు విన్నటువంటి సత్య కూడా, అనీషా నీకెలా తెలుసు అని షాక్ అవుతూ ఉంటాడు. దానికి ఆ మోనిష సమాధానం చెప్తూ, నేను కూడా అదే స్కూల్లో చదువుకున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడే సత్యకి తను మన జూనియర్ అని అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ సత్య అనీషాని చాలా సిన్సియర్ గా లవ్ చేస్తూ తను స్కూల్ కి వెళ్ళినా ట్యూషన్ కి వెళ్ళినా తన వెనకాలే వెళుతూ ఉంటాడు. అయితే తన ప్రేమను మాత్రం తనకు చెప్పడానికి చాలా భయపడుతూ అసలు ఏ విషయం కూడా తనకు చెప్పకుండా కేవలం తన వెనకాల మాత్రమే తిరుగుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే సత్య ఒక రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోవడంతో ఆ మ్యాథ్స్ టీచర్ సత్యాన్ని చాలా గట్టిగా కొడతాడు. ఆ సమయంలో అనీషా మొదటిసారిగా సత్య దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, దెబ్బ గట్టిగా తగిలిందా అని అడుగుతుంది. అలా ఫస్ట్ టైం అనీషా సత్యతో మాట్లాడుతుంది. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కూడా చాలా రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. సత్య మాత్రం రెగ్యులర్ గా అనీషానే ఫాలో అవుతూ తన ట్యూషన్ దగ్గరికి వెళ్తే తను కూడా ట్యూషన్ దగ్గరికి వెళుతూ ఉంటాడు. అలా ఒకరోజు సత్య అనీషాని ఫాలో అవుతూ తన ట్యూషన్ దగ్గరికి వెళ్లి ఉన్న సమయంలో వేరే స్కూల్లో ఉన్న స్టూడెంట్ కూడా అనీషాని లవ్ చేస్తూ తనని ఫాలో చేస్తూ అక్కడికి వచ్చి ఉంటాడు. దాంతో సత్య వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి హరీష్ కి ఫోన్ చేసి జరిగిందంతా తనకు చెప్పి వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్లి వేరే స్కూల్ స్టూడెంట్ ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. అలా అక్కడ వాళ్ళ ముగ్గురు కూడా కొట్టుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఆటో డ్రైవర్ వచ్చి అక్కడ కొట్టుకుంటూ ఉన్నటువంటి ఆ ముగ్గురిని ఆపి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి ఆటో డ్రైవర్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా సత్య అనీషాకి తనని ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్పకుండానే తన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతుంది. ఒకరోజు సత్య తన ఫ్రెండ్ అయినటువంటి హరీష్ దగ్గరికి వెళ్లి, రేపు మన యాన్యువల్ డే రాబోతుంది కదా, ఆ రోజు నేను ఖచ్చితంగా నా ప్రేమ గురించి అనీషా దగ్గర చెప్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే హరీష్ సత్యకి ఒక షాక్ ఇస్తాడు. మేమిద్దరం కూడా ఒకరినొకరు
ఒకరినొకరు ప్రేమించుకుంటున్నావు, ఏంటి నమ్మకం లేదా, కావాలంటే ఈ మెసేజ్లు చూడు అని ఆ అనీషా మరియు హరీష్ ఇద్దరు మాట్లాడుకున్న మెసేజ్ని కూడా సత్యకి చూపిస్తాడు. దాన్ని చూసినటువంటి సత్య ఇక్కడ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నట్లుగా ఉన్నారు అని చాలా బాధపడుతూ, నా సొంత ఫ్రెండే నన్ను మోసం చేశాడు అని చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతూ ఉండగా మ్యాథ్స్ టీచర్ అమ్మాయిల బాత్రూమ్ లోకి వెళ్ళాడు అని స్కూల్ యాజమాన్యం మరియు పిల్లలందరూ కూడా అతన్ని తిడుతూ ఉంటారు. ఆ సమయంలో అనీషా మరియు హరీష్ ఇద్దరు కూడా నన్ను మోసం చేశారు అని చాలా కోపంగా ఉన్నటువంటి సత్య అసలు ఎక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా వేగంగా వెళ్లి ఆ మ్యాథ్స్ టీచర్ ని కొట్టి తను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నా క్లోజ్ ఫ్రెండే నన్ను మోసం చేసి నాకు ద్రోహం చేశాడు అని అప్పటి నుంచి తన ఫ్రెండ్ అయినటువంటి హరీష్ తో కూడా మాట్లాడడం ఆపేసి ఉంటాడు. తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి జాబ్ చేస్తూ ఉండి ఉంటాడు. అప్పటి నుంచి కూడా తను ఎవరిని కూడా లవ్ చేయకుండా, ఎవరితో కూడా ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా సత్య మౌనిషా దగ్గర చెప్తూ ఉంటాడు. మౌనిషా వెంటనే సత్యాన్ని చూసి అది సరే, చివరికి హరీష్ మరియు అనీషా ఇద్దరు పెళ్లి చేసుకున్నారని అడుగుతుంది. దానికి సత్య సమాధానం చెప్తూ, లేదు, వాళ్ళు కాలేజీ చదువుకునే సమయంలోనే ఇద్దరికి గొడవలు అయ్యి బ్రేకప్ చేసుకుని ఆ తర్వాత ఇద్దరు కూడా వేరువేరుగా పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోయారు అని చెప్పి సత్య వెంటనే అనీషాని చూసి, నా స్టోరీ విన్నావు కదా, నీ లవ్ స్టోరీ గురించి కూడా చెప్పు అని అడుగుతాడు. ఆ మౌనిషా వెంటనే సత్యాన్ని చూసి, నాకు కాలేజీ టైంలో మరియు జాబ్ చేసే దగ్గర కూడా లవ్ స్టోరీ ఉంది, కానీ అదంతా కూడా పెద్ద సీరియస్ కాదు, టైం పాస్ చేశారు, అదంతా కూడా బ్రేకప్ అయిపోయింది. కానీ నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు మాత్రం చాలా సిన్సియర్ గానే ప్రేమించాను, కానీ ఆ లవ్ స్టోరీ బ్రేకప్ అవడానికి మాత్రం నువ్వే ప్రధాన కారణం, నువ్వే నా లవ్ స్టోరీలో విలన్ అని అంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి సత్య నేనెందుకు విలన్ అన్నట్టుగా షాకింగ్ గా చూస్తూ ఉంటాడు. నిజానికి మోనిషా సత్య జూనియర్ కావడంతో తన క్లాస్ లో చదువుతున్నటువంటి బాలాజీ అనే ఒక అబ్బాయిని చాలా సిన్సియర్ గా ప్రేమిస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి వాళ్ళ క్లాస్ లో నెంబర్ 1 స్టూడెంట్ అయి ఉంటాడు. అయితే బాలాజీ మాత్రం మోనిషాని అసలు ప్రేమించకుండా తను మాత్రం చదువు మీద ఫోకస్ పెట్టి ఉంటాడు. ఫైనల్ గా ఒక రోజు మోనిషా బాలాజీకి ప్రపోజ్ చేయాలి అని ఒక రోడ్డు దగ్గర తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ 3 వ్యక్తులు కొట్టుకుంటూ ఉంటారు. ఆ 3 వ్యక్తులు మరెవరో కాదు, సత్య, తన ఫ్రెండ్ అయినటువంటి హరీష్, అనీషాని చూడడానికి వచ్చినటువంటి వేరే స్కూల్ స్టూడెంట్ ని వాళ్ళిద్దరూ కూడా కొడుతూ ఉంటారు. అక్కడ గొడవ అవుతూ ఉండడం చూసినటువంటి బాలాజీ వెంటనే అక్కడి నుంచి పారిపోవడంతో మోనిషా వెంటనే అటువైపు వెళ్తున్నటువంటి ఆటో డ్రైవర్ ని పిలిచి అక్కడ 3 స్టూడెంట్స్ కొట్టుకుంటున్నారు, ఆ గొడవని క్లీన్ చెయ్యండి అని అంటుంది. ఆ వెంటనే మోనిషా కూడా ఇంటికి తిరిగి వచ్చేసి నేను ప్రపోజ్ చేయడానికి వెళ్తే ఎందుకు బాలాజీ అసలు భయపడి వెళ్లిపోయాడు అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత రోజు స్కూల్ కి వెళ్లి జరిగిందంతా కూడా తన ఫ్రెండ్ కి చెప్పడంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బాలాజీని చాలా టీజింగ్ చేస్తూ ఉంటారు. ఫైనల్ గా వాళ్ళ స్కూల్ డేస్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. ఆ సమయంలో యాన్యువల్ డే రోజు మౌనిషా నేనే బాలాజీ దగ్గరికి వెళ్లి మాట్లాడదామని చెప్పి నేను ఒక స్లామ్ బుక్ ని తీసుకుని వచ్చాను, నా గురించి అందులో రాయి అని చెప్పి బాలాజీ దగ్గర ఆ స్లామ్ బుక్ ఇస్తుంది. అయితే తను మాత్రం ఏమీ రాయకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్ లో బిజీ అయిపోయి ఉంటారు. ఆ విధంగా నా లవ్ స్టోరీని నువ్వే చెడగొట్టావన్నట్లుగా ఆ సత్య దగ్గర మాట్లాడుతూ ఉంటుంది మోనిషా. అలా కాఫీ షాప్ లో సత్య మరియు మోనిషా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఆ కాఫీ షాప్ లో ఉన్నటువంటి కస్టమర్ డైరెక్ట్ గా మోనిషా దగ్గరికి వెళ్ళి, మేడం ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అని చెప్పి మోనిషా దగ్గర ఒక సెల్ఫీ తీసుకుంటాడు. అది చూసినటువంటి సత్య, ఏంటి అమ్మాయి ఇంత సెలబ్రిటీయా, ఒకసారి చెక్ చేసి చూద్దామని ఆ మోనిషా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఓపెన్ చేసి చూస్తాడు. ఆ ఇన్స్టాగ్రామ్ లో మోనిషాకి 2 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. అది చూసినటువంటి సత్య చాలా ఆశ్చర్యపోతూ ఉండగా మోనిషా వెంటనే సత్యాన్ని చూసి మాట్లాడుతూ, మనం ఇద్దరం కూడా ఇక్కడికి వచ్చి మన లవ్ స్టోరీస్ కూడా చెప్పుకున్నాం, ఆ తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తూ సడన్ గా మోనిషా సత్యాన్ని చూసి మాట్లాడుతూ, ఒక పని చేద్దాం, నీకు నాకు స్కూల్ లైఫ్ లో ఒక లవ్ స్టోరీ ఉంది కదా, ఆ సమయంలో మన లవ్ గురించి మన పార్ట్నర్స్ దగ్గర మనం చెప్పలేకపోయాం, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎత్తుక్కుని వెళ్ళి ఇప్పుడు మనం ఇద్దరం కూడా ప్రేమించుకుంటున్నాం అనే విషయం వాళ్ళకి చెప్పాలి, ఈ ఐడియా ఎలా ఉంది అని అడుగుతుంది. సత్య మాత్రం ఈ ఐడియా చాలా చండాలంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ మౌనిషా తనకు బాగా నచ్చడంతో సరే ఈ ఐడియా బాగుంది, నువ్వు చెప్పినట్టుగానే రేపే బయలుదేరదామని చెప్పి అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు. అయితే ఆడావిడిలో సత్య ఆ మౌనిషా ఫోన్ నెంబర్ ని తీసుకోకుండా ఇంటికి వచ్చేస్తాడు. దాంతో సత్య ఇప్పుడు మౌనిషాకి ఎలా ఫోన్ చెయ్యాలని ఆలోచిస్తూ డైరెక్ట్ ఆ మౌనిషా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి వెళ్లి చెక్ చేస్తూ ఉండగా అన్ని పోస్టుల కింద కూడా టెక్నో బాయ్ అనే అకౌంట్ నుంచి ఆ మౌనిషాని పొగుడుతూ చాలా కామెంట్స్ కూడా వచ్చి ఉంటాయి. వాటన్నిటిని కూడా చెక్ చేస్తున్నటువంటి సత్య తను కూడా ఒక పోస్ట్ కింద ఐఎమ్ సత్య కాల్ మీ అని తన నెంబర్ ని కూడా అక్కడ కామెంట్ చేస్తాడు. దాంతో ఆ మౌనిషా ఫాలోవర్స్ అందరూ కూడా సత్య అనే పేరు చూడగానే అది ఖచ్చితంగా అమ్మాయి ఉంటుంది అని వాళ్ళందరూ కూడా సత్యకి ఫోన్స్ చేస్తూ ఉంటారు.
అలా సత్యకి చాలా మంది ఫోన్స్ చేస్తూ ఉంటారు, కానీ మోనిసా మాత్రం తనకు ఫోన్ చేయకుండా ఉండడంతో సత్య చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరు వచ్చారో అని చూడగా అక్కడికి డైరెక్ట్ గా ఈ మోనిషానే వచ్చేసి ఉంటుంది. అలా మోనిసా సత్య వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఇప్పుడు మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు, ఇంతకు ముందు ఏం చేసేవారు అని అడుగుతుంది. దానికి ఆ సత్య సమాధానం చెప్తూ, మా నాన్నగారు ఇంతకు ముందు మంచిగా ఒక హోటల్ బిజినెస్ ని రన్ చేస్తూ ఉండేవాళ్ళు, కానీ ఆ తర్వాత ఏదో కుటుంబ గొడవల వల్ల ఆ బిజినెస్ ని ఆపేసి ఆ తర్వాత చాలా బిజినెస్ చేశారు, కానీ అన్నింటిలో కూడా లాసెస్ వచ్చాయి. అందుకే తను ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నాడు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత మోనిషా వెంటనే సత్యాన్ని చూసి, నేను ఇక్కడ వేరే గదిలో ఉంటాను, మనం ఇద్దరం కూడా మన లవర్స్ గురించి వెతకాలి అని మోనిషా తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి ఆ బాలాజీ గురించి చాలా సిన్సియర్ గా వెతుకుతూ ఉంటుంది. అయితే సత్య మాత్రం అనీషా గురించి పెద్దగా పట్టించుకోకుండా తన గురించి వెతకకుండా టైం పాస్ చేస్తూ ఉంటాడు. అది గమనించినటువంటి మోనిషా సత్యాన్ని చూసి, నువ్వెందుకు నీ గర్ల్ ఫ్రెండ్ గురించి అంత సీరియస్ గా తీసుకోవడం లేదు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాట విన్నటువంటి సత్య, నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు, ఉన్నది ఒకే ఫ్రెండ్ హరీష్, వాడే నన్ను మోసం చేశాడు, అందుకే నేను వాడి సహాయం తీసుకోవాలనుకోవడం లేదు అని అంటూ ఉంటాడు. దాంతో మోనిషా సత్యాన్ని చూసి, సరే మనం ఇద్దరం కూడా ఈరోజు మందు తాగుదామా అని అడుగుతుంది. అలా వాళ్ళిద్దరూ కూడా మందు తాగుతూ ఉంటారు. అప్పుడు మోనిషా సత్యాన్ని చూసి, ఒక పని చెయ్యి, నువ్వు నీ ఫ్రెండ్ అయినటువంటి ఆ హరీష్ కి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను అని అంటూ ఉంటుంది. దాంతో సత్య వెంటనే హరీష్ కి ఫోన్ చేయడంతో ఆ హరీష్ తనకు చేసినటువంటి ఆ ద్రోహాన్ని గుర్తు చేసుకున్నటువంటి సత్య తనని చాలా తీవ్రంగా తిడుతూ ఉంటాడు. ఆ వెంటనే సత్య హరీష్ తో మాట్లాడుతూ, అరే నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్పు, నేను ఆ అనీషాని ప్రేమిస్తున్నాను అని తెలిసి నువ్వు తనని ప్రేమించావా, లేదా అంతకు ముందు నుంచే నువ్వు అనీషాని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ఆ మాటలో ఉన్నటువంటి హరీష్, నువ్వు ఎప్పుడైతే అనీషాని ప్రేమిస్తున్నావు అని తెలిసిందో ఆ తర్వాత నుంచే నేను కూడా అనీషాని ప్రేమించడం మొదలు పెట్టాను అని అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి సత్యకి ఇంకా కోపం పెరిగిపోయి అతని అనరాని మాటలన్నీ కూడా అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మోనిషా ఫోన్ తీసుకుని ఆ హరీష్ తో మాట్లాడుతూ వాళ్ళ ప్లాన్ గురించి మొత్తం అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు సత్య ప్రేమించినటువంటి అనీషా ఎక్కడ ఉంది, తన కాంటాక్ట్ నెంబర్ ఏదైనా నీ దగ్గర ఉందా అని అడుగుతూ ఉంటుంది. దానికి హరీష్ సమాధానం చెప్తూ, తను పెళ్లి చేసుకుని దుబాయ్లో సెటిల్ అయిపోయింది, తనకు ఇప్పుడు ఒక బాబు కూడా ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి మోనిషా, ఇండియాలో ఉంటే కలవాలనుకున్నాం, దుబాయ్లో ఉన్నారంటున్నారు కదా, ప్రస్తుతానికి ఈ ప్లాన్ ని హోల్డ్ లో పెడదామని అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సత్య మోనిషా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఇప్పుడు మన ప్లాన్ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు మోనిషా వెంటనే సత్యాన్ని చూసి మాట్లాడుతూ, తిరుచిలో నా ఫ్రెండ్ పెళ్లి ఉంది, ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళాలి, రెడీ అవ్వు అని అంటుంది. ఆ తర్వాత సత్య మోనిషా ఇద్దరు కూడా ఆ పెళ్లి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు ట్రైన్ లో వెళ్లే సమయంలో చాలా ఆనందంగా గడుపుతూ సత్య మరియు మోనిషా ఇద్దరు కూడా కలిసి ఉన్నప్పుడు ఒక సెల్ఫీని తీసినటువంటి మోనిషా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంది. అలా సత్య మరియు మోనిషా ఇద్దరు చాలా ఆనందంగా తిరుచికి చేరుకుంటారు. వెంటనే అక్కడ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా మోనిషా వెంటనే సత్యాన్ని చూసి, మనం కళ్యాణ మండపంలోకి వెళ్ళక ముందు నువ్వు ఒక పని చెయ్యాలి, నువ్వు వెళ్ళి మన మ్యాథ్స్ టీచర్ కి నువ్వు సారీ చెప్పాలి అని అంటుంది. ఆ మాట విన్నటువంటి సత్య, నేను ఎందుకు మ్యాథ్స్ టీచర్ కి సారీ చెప్పాలి అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు అసలు ఆ రోజు యాన్యువల్ డే రోజు ఏం జరిగింది అన్నది చూపించడం జరుగుతుంది. స్టోరీ కథానికి వెళ్తుంది. నిజానికి ఆ రోజు మోనిషా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి సంధ్య బాత్రూమ్ పక్కన నిల్చుని ఏడుస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని చూసినటువంటి మ్యాథ్స్ టీచర్ తన దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ సంధ్య సమాధానం చెప్తూ, నా బాయ్ ఫ్రెండ్ అయినటువంటి కుమార్ నన్ను తప్పుగా వీడియోలు మరియు ఫోటోలు తీసి వాటిని ప్రెజెంట్ ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అందుకే ఆ విషయాన్ని తెలుసుకుని చాలా బాధపడి ఏడుస్తున్నాను అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కుమార్ తన ఫ్రెండ్స్ ఆ బాత్రూమ్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. అది చూసినటువంటి మ్యాథ్స్ టీచర్ వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళ వెంట వెళ్ళగా వాళ్ళు వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి బాత్రూమ్ గోడ దూకి అవతలకు వెళ్లిపోయి ఉంటారు. వాళ్ళని ఫాలో అవుతూ బాత్రూమ్ లోకి వెళ్ళినటువంటి మ్యాథ్స్ టీచర్ మాత్రం ఆ గోడను దూకలేక బాత్రూమ్ లోనే ఉండిపోయి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అటు వచ్చినటువంటి స్టూడెంట్స్ అది చూసి, మ్యాథ్స్ టీచర్ ఆడవాళ్ళ బాత్రూమ్ దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నాడు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. దాంతో స్టూడెంట్స్ మరియు యాజమాన్యం అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా ఆ మ్యాథ్స్ టీచర్ ని తిడుతూ ఉంటారు. అయినప్పటికీ మ్యాథ్స్ టీచర్ మాత్రం జరిగింది చెప్తే ఆ సంధ్య జీవితం పాడవుతుంది అని తను జరిగింది ఏది చెప్పకుండా తను మౌనంగా అక్కడ నిలబడి ఉంటాడు. అదే సమయంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా సత్య వేగంగా అక్కడికి వెళ్లి ఆ మ్యాథ్స్ టీచర్ ని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పినటువంటి మోనిషా సత్యాన్ని చూసి, ఇప్పుడు మనం ఎవరి పెళ్లికి వచ్చామో తెలుసా అంటూ మరొక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. నిజానికి ఆ సత్య మరియు మోనిషా ఇద్దరు కూడా ప్రెజెంట్ కుమార్ మరియు సంధ్య పెళ్లికే వచ్చి ఉంటారు. అంటే నిజానికి ఆ తర్వాత కుమార్ తన తప్పును తెలుసుకుని వెంటనే సంధ్య దగ్గరికి వెళ్లి క్షమాపణలు కోరి ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒకటైపోయి ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకునే స్థాయికి వచ్చి ఉంటారు. అలా ఆ పెళ్లికి వెళ్ళిన తర్వాత
సత్య డైరెక్ట్ గా మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్లి తనని కౌగులించుకుని తనకు మనస్ఫూర్తిగా సారీ చెప్తూ ఉంటాడు. మ్యాథ్స్ టీచర్ కూడా సత్యాన్ని చూసి మాట్లాడుతూ, నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు, కాకపోతే నాకు నువ్వు నిజం తెలుసుకోకుండా నన్ను కొట్టావన్న బాధ మాత్రం ఉండింది, అది ఈ రోజుతో పోయింది అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత సత్య మోనిషా ఆ పెళ్లిలో బాగా ఎంజాయ్ చేసి ఇద్దరు కూడా రూమ్ కు వచ్చి ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రోజు సత్య మరియు మోనిషా వాళ్ళిద్దరూ చదువుకున్నటువంటి ఆ స్కూల్ దగ్గరికి వెళ్లి అక్కడ అనీషా గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగా అప్పుడే వాళ్ళకి అనీషా రెండవ కాన్పు కోసం ఇండియాకి వచ్చి ఇండియాలోనే ఉంది అని తెలుస్తుంది. దాంతో అనీషా అడ్రస్ కనుక్కుని మోనిషా వెంటనే సత్యని అనీషా దగ్గరికి వెళ్లి అక్కడ మాట్లాడిస్తుంది. అప్పుడు కూడా సత్య అనీషాతో మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతూ అనీషా అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకి కూడా వన్ లైన్ ఆన్సర్ చెప్తూ ఉంటాడు. అనీషా వెంటనే ఆ సత్యాన్ని చూసి మాట్లాడుతూ, నీ గురించి నాకు మొత్తం తెలుసు, యాన్యువల్ డే రోజు నువ్వు నాకేదో గిఫ్ట్ ఇవ్వడం కోసం తీసుకుని వచ్చావు కదా, అదేమిటో చెప్పు అని అడుగుతుంది. దాంతో సత్య వెంటనే ఫ్రీ అయ్యి వెంటనే ఆ గిఫ్ట్ ఏంటో తీసుకుని వెళ్లి అనీషాకి ఇస్తాడు. అనీషా ఆ గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి చూడగా అందులో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి లాంగ్వేజ్ లో కూడా హ్యాపీ బర్త్డే టు యూ అని రాసి ఉంటాడు. అదే విధంగా అందులోకి అర్థమయ్యే విధంగా బ్రైలీ లిప్ లో కూడా అది రాసి ఉంటాడు. అది చూసినటువంటి అనీషా చాలా ఆశ్చర్యపడుతూ, అసలు ఆ రోజు నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావో అది ఇప్పుడు చెప్పు అని అంటుంది. దాంతో సత్య చాలా ఆనందపడుతూ ఐ లవ్ యూ అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి అనీషా చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ, ఈ విషయం నువ్వు చాలా లేట్ గా చెప్పావు, ముందుగా చెప్పుంటే మనం ఇద్దరం ఎప్పుడో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయే వాళ్ళం అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత ముగ్గురు కూడా ఒక సెల్ఫీ తీసుకుని సత్య మరియు మోనిషా ఇద్దరు కూడా వాళ్ళు స్టే చేస్తున్నటువంటి ఆ రూమ్ కు వచ్చి ఆ రోజు రాత్రి అక్కడ నిద్రపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మోనిషా దగ్గరికి సత్య వేగంగా వచ్చి వెంటనే రెడీ అయ్యేవు, నీ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి బాలాజీ అడ్రస్ నేను కనుక్కున్నాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి మోనిషా ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అడ్రస్ ని కనుక్కోలేకపోయాను, నువ్వు ఎలా కనుక్కున్నావు, అతను ఎలా ఉంటాడో ఒకసారి ఫోటోను చూపించు అంటూ ఉంటుంది. సత్య మాత్రం ఫోటోను చూపించడం కుదరదు, వెంటనే రెడీ అవ్వు, డైరెక్ట్ గా అక్కడికి తీసుకుని వెళ్తాను అని చెప్పి తనని అడావిడి చేస్తూ, అది సరే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నీకు దొరికాడు కదా, ఒకవేళ అతనికి పెళ్లి కాకుండా ఉంటే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. దానికి మోనిషా వెంటనే సత్యాన్ని చూసి మాట్లాడుతూ, ఏముంది, నిన్ను వదిలేసి నేను వెంటనే నా బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని వెళ్లిపోతాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి సత్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ సత్య ఆ బాలాజీ అడ్రస్ ని ఎలా కనుక్కున్నాడు అన్న విషయం చూపించడం జరుగుతుంది. నిజానికి నిన్న రాత్రి ఈ సత్య మరియు మోనిషా ఇద్దరు కూడా రూమ్ కు వచ్చి నిద్రపోతున్న సమయంలో ఈ మోనిషా ఇన్స్టాగ్రామ్ పోస్టులకి కామెంట్లు చేస్తున్నటువంటి ఆ టెక్నోగాయ్ అకౌంట్ నుంచి ఒక కాల్ వచ్చి ఉంటుంది. దాంతో సత్య వెంటనే ఆ కాల్ లో మాట్లాడతాడు. ఆ కాల్ లో మాట్లాడుతున్న వ్యక్తి వెంటనే చాలా ఉత్సాహంగా సత్యతో మాట్లాడుతూ, ఈ మధ్య మోనిషా మరియు మీరు కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోని అప్లోడ్ చేసింది, మీరిద్దరు ప్రేమించుకుంటున్నారా, పెళ్లి అయిపోయిందా, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా అని అంటూ ఉంటాడు. సత్య మీరెవరో ఏం మాట్లాడుతున్నారా అంటూ ఉండగా ఆ టెక్నోగాయ్ అకౌంట్ నుంచి ఫోన్ చేసినటువంటి వ్యక్తి మాట్లాడుతూ, నా పేరు బాలాజీ, నేను చాలా సంవత్సరాల నుంచి ఈ మోనిషాని ప్రేమిస్తున్నాను, తనని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ టెక్నోగాయ్ అనే అకౌంట్ నుంచి రెగ్యులర్ గా తన పోస్ట్ ని ఫాలో అవుతూ కామెంట్లు చేస్తూ వస్తున్నాను, మీరిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటే మాత్రం మిమ్మల్ని వదిలేస్తాను, అదే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే మాత్రం నేను మిమ్మల్ని వదిలిపెట్టను, సార్ అర్థం చేసుకోండి, మీరే ఏ విధంగా అయినా మా ఇద్దరిని కలపాలి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత సత్య మోనిషాని డైరెక్ట్ గా బాలాజీ ఉన్నటువంటి ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా నాకు అర్జెంట్ కాల్ వచ్చింది అని చెప్పి తను బయటకు వచ్చేస్తాడు. ఆ సమయంలో బాలాజీ ఆ మోనిషాని చూసి చాలా ఆనందంగా మాట్లాడుతూ, నువ్వు నాకు స్కూల్లో ఒక స్లామ్ బుక్ ఇచ్చావు కదా, అది నీకు తిరిగి ఇవ్వాలని నీ దగ్గరికి వస్తూ ఉన్న సమయంలో అమ్మ వచ్చి నన్ను తీసుకుని వచ్చేసింది, ఇప్పటికీ నా దగ్గర ఆ స్లామ్ బుక్ ఇంకానే ఉంది అని బీరువాలో భద్రపరుచున్నటువంటి ఆ స్లామ్ బుక్ ని తీసుకుని వచ్చి మోనిషా దగ్గర చూపిస్తాడు. అది చూసినటువంటి మోనిషా చాలా ఆనందపడుతూ ఉంటుంది. అదే విధంగా మోనిషా పోస్టులకి తన టెక్నోగాయ్ అకౌంట్ నుంచి ఏ విధంగా కామెంట్లు చేస్తున్నాడు అవన్నీ కూడా చూపిస్తూ ఉండడంతో ఆ మోనిషా నిజంగానే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో బయట ఉన్నటువంటి సత్యకి వాళ్ళ ఫాదర్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. తన కండిషన్ చాలా సీరియస్ గా ఉంది అని తెలియడంతో ఈ విషయం ఆ మోనిషా దగ్గర చెప్పడం కోసం తిరిగి మళ్ళీ అపార్ట్మెంట్ దగ్గరికి రాగా సరిగ్గా అదే సమయంలో మోనిషా మరియు ఆ బాలాజీ ఇద్దరు కూడా కౌగులించుకుని ఉండి ఉంటారు. దాంతో సత్య చాలా బాధపడుతూ వెంటనే తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. సత్య డైరెక్ట్ గా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా సత్య తండ్రి మాత్రం హోటల్ పెట్టాలి ఎదురు చూసి బీపీ పెరిగి కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటాడు. అప్పుడే సత్యకి ఇంతకుముందు మోనిషా కూడా సత్యాన్ని చూసి, మీ నాన్న ఎందుకు హోటల్ పెట్టాలనుకుంటున్నాడో ఒకసారి అడిగి కనుక్కోపోయావా అని చెప్పి ఉంటుంది. ఆ మాటల్ని గుర్తు చేసుకున్నటువంటి సత్య వెంటనే తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు ఎందుకు ఈ వయసులో హోటల్ పెట్టాలనుకుంటున్నావో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ సత్య ఫాదర్ మాట్లాడుతూ, ఏం లేదు, హోటల్ పెట్టి 10 మందికి భోజనం పెడుతూ ఉంటే చనిపోయినటువంటి మీ అమ్మ నా పక్కనే ఉన్నట్లుగా ఉంటుంది, ఇప్పుడు నేను ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాను కదా, అలాగైనా మీ అమ్మ నా పక్కన ఉన్నట్లుగా నేను చాలా సంతోషంగా
బ్రతుకుతాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి సత్య చాలా బాధపడుతూ డైరెక్ట్గా తన అక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఎలా అయినా సరే నాన్నకు మనం ఒక పెద్ద హోటల్ని పెట్టించాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలో విన్నటువంటి సత్య, అక్క అది సరే ఖచ్చితంగా హోటల్ని పెట్టిద్దాం. ఆ మోనిషా ఫోన్ చేస్తుంటే నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేయకుండా తనని అవాయిడ్ చేస్తున్నావంట, తను నాకు ఫోన్ చేసి చెప్పింది అని అంటూ ఉంటుంది. ఆ మాటలో విన్నటువంటి సత్య అసలు ఏం జరిగిందో మొత్తం తన అక్కయ్యకి చెప్పి తను చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. దాంతో సత్య సిస్టర్ సత్యాన్ని చూసి, నువ్వేం బాధపడకు, ఆ మోనిషా పోతే నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానని అంటూ ఉంటుంది. సత్య వెంటనే ఆ మోనిషా కాల్స్ ని అవాయిడ్ చేస్తూ, అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా తనని అన్ఫాలో చేసి, ఆ మోనిషా తనకు దూరం అయింది అన్న బాధతో సత్య రెగ్యులర్ గా ఫుల్ గా మందు తాగుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సత్య దగ్గరికి తన చిన్ననాటి ఫ్రెండ్ అయినటువంటి హరీష్ వస్తూ ఉంటాడు. హరీష్ ని చూసినటువంటి సత్య చాలా కోపంగా అతన్ని చూసి తిడుతూ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటాడు. అప్పుడు హరీష్ వెంటనే సత్యాన్ని చూసి మాట్లాడుతూ, నేను రాత్రి నాకు ఫోన్ చేసి రేపు చనిపోతున్నాను అని చెప్పావు కదా, చూడ్డానికి వచ్చాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి సత్య, నేను రాత్రి తాగిన మత్తులో వీడికి ఫోన్ చేసి ఈ విధంగా చెప్పానా అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటి కాలింగ్ బెల్ మళ్ళీ మోగుతుంది. ఈసారి అక్కడికి ఈ సత్య ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి అనీషా, అలాగే అనీషా ఫ్రెండ్, వీళ్ళతో పాటు కుమారు మరియు కుమార్ వైఫ్ అయినటువంటి సంధ్య, వీళ్ళు నలుగురు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. నిజానికి సత్య నిన్న రాత్రి ఫుల్గా తాగిన మత్తులో వీళ్ళకు కూడా ఫోన్ చేసి రేపు చనిపోతున్నాను అని చెప్పి ఉండి ఉంటాడు. అందుకే అతను చూడడం కోసం అక్కడికి వచ్చి ఆ సత్యాన్ని చూసి ఎందుకు ఈ విధంగా చెప్పావు అని అడుగుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి సత్య అక్క మరియు సత్య బావ ఇద్దరు కూడా పూలమాలని తీసుకుని వచ్చి, ఎందుకు రాత్రి ఫోన్ చేసి పూలమాలని తీసుకుని రమ్మన్నావు అని అంటూ ఉంటారు. దాంతో ఈ సత్య ఫ్రెండ్స్ అందరూ కూడా సత్య అక్కయ్యని మరియు వాళ్ళ బావను చూసి మాట్లాడుతూ, నిన్న రాత్రి మాకు సత్య ఫోన్ చేసి రేపు చనిపోతున్నాను అని చెప్పాడు, అందుకే పూలమాలని తీసుకురామని చెప్పాడేమో అని అంటూ ఉంటారు. దాంతో సత్య ఫోన్ చేస్తే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తనని తిడుతూ, ఇదంతా కూడా ఈ సత్య ఆ మోనిషాని ప్రేమించడం వల్లనే చాలా బాధపడుతూ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని క్లియర్ గా అర్థం చేసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఇంటి కాలింగ్ బెల్ మళ్ళీ మోగుతుంది. సత్య వెళ్లి చూడగా అక్కడ సత్య గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి మోనిషాని ప్రేమిస్తున్నటువంటి బాలాజీ వచ్చి ఉంటాడు. సత్య వెంటనే ఆ బాలాజీని చూసి, ఏంటి నిన్న రాత్రి నీకు కూడా ఫోన్ చేశానని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి బాలాజీ, లేదు నువ్వు నాకేమీ ఫోన్ చేయలేదు, నేనే నీతో పర్సనల్ గా మాట్లాడడం కోసం వచ్చాను అని ఆ సత్యాన్ని వెంటనే పక్కకి తీసుకుని వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ రోజు అపార్ట్మెంట్ లో ఏం జరిగింది అన్నది మళ్ళీ చూపించడం జరుగుతుంది. బాలాజీ ఆ మోనిషా దగ్గర మాట్లాడుతూ వాళ్ళ జ్ఞాపకాలన్నింటినీ కూడా చూపించి వెంటనే ఆ మోనిషాని హగ్ చేసుకుంటాడు. అయితే ఆ మోనిషా మాత్రం బాలాజీని చూసి, ఒకప్పుడు నిన్ను ప్రేమించిన మాట వాస్తవమే, కానీ నాకు ఇప్పుడు అంత ప్రేమ లేదు, నిన్ను ప్రేమించిన తర్వాత నేను మరో ఇద్దరిని కూడా ప్రేమించాను, కానీ వాళ్ళ గురించి కూడా నాకు ఎటువంటి జ్ఞాపకాలు లేవు. ప్రెజెంట్ నేనైతే చాలా గాఢంగా సత్యాన్ని ప్రేమిస్తున్నాను, సత్యాన్ని పెళ్లి చేసుకుంటాను, కాకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది. అలా జరిగిందంతా బాలాజీ చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి సత్య చాలా ఆనందపడుతూ ఉంటాడు. బాలాజీ ఆ సత్యాన్ని చూసి, మోనిషా నిన్ను కలవడం కోసం కింద వెయిట్ చేస్తుంది అని చెప్పడంతో సత్య చాలా వేగంగా మోనిషా దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అలా సత్య చాలా వేగంగా పరిగెట్టుకుంటూ మోనిషా దగ్గరికి వెళ్లి, సారీ నాకు తెలియకుండా ఇలా తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు. ఆ మోనిషా కూడా సత్యాన్ని చూసి, నువ్వు నాకు ఓకే, నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి సత్య, నేను ఇప్పుడు నీకేం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో మోనిషా, అంతే నువ్వు అన్నీ కూడా అనీషాకే చెప్తావు, నాకు మాత్రం ఏమీ చెప్పు అని చెప్పి అక్కడి నుంచి మోనిషా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే సత్యకి విషయం అర్థమయ్యి పరిగెట్టుకుంటూ ఆ మోనిషా దగ్గరికి వెళ్లి ఐ లవ్ యూ చెప్పి తనని హగ్ చేసుకుంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఒక కొడుకు తన తల్లి శవాన్ని పాతిపెట్టడం కోసం శ్మశానంలో ఒక ప్లేస్ ని సీక్రెట్ గా ఎందుకు దాచిపెట్టాడు, ఆ ఊరు పెద్ద మనిషి ఊరి శ్మశానంలో ఉన్నటువంటి సమాధుల్ని ఎందుకు తవ్వాలని చూస్తుంది, అసలు ఎందుకు ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా శ్మశానంలో ప్లేసు కోసం వేలం పాట పాడుతున్నారు, అసలు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు ఆ ఊరికి ఉత్తరం పక్కనే శ్మశానాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఉత్తరం పక్కన శవాన్ని పూడ్చిపెట్టకపోతే ఆ ఊరికి ఏమవుతుంది, వీటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే మీరు 2025లో రిలీజ్ అయినటువంటి ఉప్పు కప్పు రంబు మూవీని చూడాల్సిందే. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.